మిల్లెట్స్ కొర్రలు సామల్లో కూడా కార్బోహైడ్రేట్ ఆల్మోస్ట్ ఒకటే 2-3% డిఫరెన్స్ అంతే. ఓకే ఓకే దాంట్లో బ్యూటీ ఏమంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది మిల్లెట్స్లో, రాగుల్లో, సజ్జల్లో. ఓకే ఆ ఫైబర్ ఉంటుంది కాబట్టి కార్బ్స్ భిన్న అరగవు, కొంచెం మరుగుతాయి, ఫైబర్ అడ్డం వస్తుంది, మళ్ళీ కొంచెం మరుగుతాయి, మళ్ళీ ఫైబర్ అడ్డం వస్తుంది. అట్లా స్లోగా అరుగుతుంది కాబట్టి నువ్వు లాంగ్ అవర్స్ నీకు కావాల్సిన 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ బ్లడ్లోకి చిన్నగా రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా అది బర్న్ అయ్యి నీకు ఎనర్జీ ఉంటుంది, మళ్ళీ ఆకలి ఉండదు. నువ్వు అదే రైస్ తిన్నావు అనుకో, ఒకటేసారి 200-300 గ్రాములు ఇడ్లీలు ఏ రూపంలో తిన్నా, ఇడ్లీలు దోశలు ఏంటో రైస్ తిన్నా, దాని ఫైబర్ ఉండదు కాబట్టి ఇమీడియట్గా అరిగిపోతుంది, మొత్తం వచ్చి బ్లడ్లో పడుతుంది. సో ఆ బ్లడ్లో పడిన గ్లూకోజ్ అంత అవసరం లే బాడీకి, గ్లైకోజన్గా మార్చి మజిల్స్లో, లివర్లో ఎత్తి పెడుతుంది, మళ్ళీ వాడుకుంటాను లేదు, మళ్ళీ ఆడ వాడతాడు, మళ్ళీ 2 బజ్జీలు తింటివి, మళ్ళీ బిస్కెట్ తింటివి, మధ్యాహ్నం తింటివి, సాయంత్రం తింటివి, రేపు తింటివి, ఎల్లుండి తింటివి, వారమంతా తింటానే ఉంటివి, పెళ్ళిళ్ళు తింటివి, చావుల్లో తింటివి, దావతులో తింటివి, తింటానే ఉంటివి. అదంతా అయ్యి ఫ్యాట్ అయ్యి పొట్ట అయ్యి అది తింటానే ఉంటుంది. సో నీకు తినాలని అనిపించేది ఎందుకు? భిన్న అరిగిపోతుంది కాబట్టి. సో భిన్న అరిగిపోకుండా ఉండాలంటే మిల్లెట్స్లో రాగులు, సద్దలు, జొన్నలు కూడా ఉంటాయి. నేను అసలు ఎవరికి ఇప్పుడు మిల్లెట్సే వాడిని చెప్పడం లేదు. ఒక పూట మిల్లెట్స్ తినండి, ఇంకో పూట రాగులు, జొన్నలు, సద్దలు తినండి, పొద్దున్నే రాగి జావ తాగండి. మిల్లెట్స్ తింటున్నామా మేము, మిల్లెట్స్ కంటిన్యూస్గా తీసుకుంటున్నాం రైస్ బదులుగా అనుకునే వాళ్ళకి కొంతమంది కాన్స్టిపేషన్ వస్తుంది సార్, ఎందుకు వస్తుంది? బాడీ నేచర్ని బట్టి, అది కూడా ఎందుకు అని నేను చెప్పలేను. ప్రాబబ్లీ వాళ్ళు నీళ్ళు ఎక్కువ తాగింటారు. సో నీళ్ళు ఎప్పుడు ఉంటాయో పెరిస్టాలిక్ మూమెంట్ బెటర్గా ఉంటుంది. మిల్లెట్స్ తినేటప్పుడు నానబెట్టిండి అలా, అది బాగా పీల్చుకుని ఉంటుంది. సో నీళ్ళు మామూలు కంటే ఇంకొక లీటర్ ఎక్కువే తాగాల. ప్లస్ ఏ మిల్లెట్తో కాన్స్టిపేషన్ అవుతుంది కూడా అబ్జర్వ్ చేయాలి. ఏ మిల్లెట్ తింటే మీ ఇంటిల్లిపాది హెల్తీగా ఉండాలని అబ్జర్వ్ చేయాలి. సపోజ్ మీకు కొర్రలు కొంతమందికి పట్ల మీరు 2 రోజులకు ఒకసారి మారుస్తారు, మామూలుగా 2 రోజులకు ఒకసారి. సో 2 రోజులు మారిస్తే మీరు 2 రోజుల ముందర తిన్న కొర్రల వల్ల కాన్స్టిపేషనా, 2 రోజులు తిన్న ఆరికల వల్ల ఏమన్నా ఇండైజెషనా, లేదు సామలు పట్టలేదా మీ ఇంట్లో వాళ్ళకి అని తెలియదు. సో యూ హ్యావ్ టు యూజ్ 10 days, 1 week కంటిన్యూగా ఒకే మిల్లెట్ అందరూ వాడతారు, అందరికీ కంఫర్టబుల్గా ఉండేది అనుకో, గుడ్, కాన్స్టిపేషన్ లేదు. లేదు అదేదైనా ఎవరికో ప్రాబ్లం ఉంది, సరే నెక్స్ట్ వీక్ అంతా మనము ఆరికలు తిందాం, నెక్స్ట్ వీక్ అంతా సామలు తిందాం అటు అనుకొని మీ ఇంటిల్లిపాదికి ఏది పడుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. నేను చెప్పేది ఎందుకు, ఎవరో చెప్పేది ఎందుకు? మీ బుర్ర కూడా మీరు పెట్టాలి కదా, బుద్ధం శరణం ఖచ్చితంగా మీ బుర్ర పెట్టండి. ఇప్పుడు నాకు అది బాగుంది ఆరికలు, మీ ఇంట్లో నిజంగానే మీకు ఆరికలతో ఏమైనా ఇష్యూ వచ్చిండొచ్చు, కాన్స్టిపేషన్ వచ్చిండొచ్చు, ఇంకేదైనా వచ్చిండొచ్చు, దానివల్ల కాదా అని కూడా డిసైడ్ చేసుకునే దానికి ఆపేసి మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. మళ్ళీ అట్లే వచ్చింది అనుకో, ఎస్ మీకు ఆరికలు సరిపోలేదు, మీ ఇంట్లో ఎవరికో ఒకరికి, అందరికి సరిపోకుండా ఏమి ఉండదు. మీకు అంత శక్తి ఉంటే మీ ఒకరికి ఆరికలు, ఒకరికి సామలు, ఒకరి కొర్రలు కూడా చేస్తాం మేము అంటే చేసుకోండి, మంచిదే. జనరల్గా అందరికి సరిపోయేది వేసుకుంటే ఈజీగా ఉంటుంది, అంత సింపుల్. మీరు స్టడీ చేయాలా, బాడీ కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకోవాలా, అది ఒక 10 రోజులు, నెల రోజులు ఎక్స్పెరిమెంట్ చేయండి. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకుంటారు. మళ్ళీ ఎవరు చెప్పే పని లేదు కదా, అందరు చెప్పింది వినండి, మీ సూటబిలిటీ ఏదని మీరు కూడా డిసైడ్ చేసుకోండి. అట్లా ఒక పూట మిల్లెట్స్ తిని, మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ తిని, సాయంత్రం 6 గంటలకి అన్ని గుళ్ళో పెడతారు కదా, బఠానీలు, శనగలు, అలసందలు, అంత ఆకుకూర, తోటాకో ఏదో ఒకటి, వాటెవర్, మెంతి ఆకో ఏదో ఒకటి, అంత ఆకుకూర, ఒక జొన్న రొట్టె చాలు, 2 జొన్న రొట్టె పిల్లలు అయితే, ఇంకో రోజు సజ్జ రొట్టెలు, ఇంకో రోజు దేశీ బియ్యం, ఇట్లా మార్చండి, అట్లా మార్చండి. పొద్దున్నే రొట్టె తినండి, సాయంత్రం మిల్లెట్స్ ఎట్లన్నా మార్చుకోండి, ఏం కాదు. సాయంత్రం తక్కువ తినండి, బికాస్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్, యూ డోంట్ నీడ్ సో మెనీ క్యాలరీస్. ఇప్పుడు వీలైనంత వరకు గూట్లో దీపం నోట్లో ముద్ద, 6 గంటలు కంప్లీట్ చేయండి. 6 గంటలకు ఆకలి కావాలంటే ఏం చేయాలా, మధ్యాహ్నం స్కిప్ చేయాలా. ఇంట్లో పొద్దున్నే 10 గంటలకు ఫుల్గా తిని తింటే మళ్ళీ సాయంత్రం కాకల ఇంకా చాలు అనుకునేటప్పుడు పొద్దున్నే ఇంట్లో ఇంకొక మిల్లెట్ అంత ఉప్మానో ఏదో ఒకటి చేసుకొని ఇంకొంచెం వేసుకొని, పెరుగు వేసుకొని, తొక్కలు వేసి, ఇంకా నిమ్మకాయ దెబ్బ పెట్టుకొని, ఊరగాయ పెట్టుకొని టేస్టీగా ఎంజాయ్ చేయాలి. అప్పుడు పొట్ట ఎక్సపడి థ్యాంక్స్ అని బ్రెయిన్ సిగ్నల్ పోతుంది, థ్యాంక్స్ రా అని చెప్తుంది. అప్పుడు ఆకలి ఉండదు. మీరు అది ఎక్స్పీరియన్స్ ఒక్కరోజు అయితే కూడా ఆ ఒక్కరోజే తెలుస్తుంది, అరే ఆకలి కాలేదు, తిరుపతి కావడం లేదబ్బా, ఎట్లా అనిపిస్తుంది. స్కిప్ చేస్తూ ఉంటారు నైట్ డిన్నర్స్, ఆకలి అవ్వట్లేదు, మధ్యాహ్నం చాలా హెవీగా తిన్నా, బిర్యానీ తిన్నానని అదే ఉంటుంది మాకు స్టమక్లో, ఇక్కడ వరకు ఉందని చెప్తూ ఉంటారు. సో డిన్నర్ స్కిప్ చేసే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్? అసలు అంత బిర్యానీ తిని అంత డిస్కంఫర్ట్ ఉంటే రెండో అసలు ఏమి తినకూడదు. డిన్నర్ స్కిప్ చేయడమే మంచిది అంటారు. డిన్నర్ స్కిప్ చేయాలా, నెక్స్ట్ రోజు అంతా స్కిప్ చేసి ఉపవాసం ఉండి ఆ నెక్స్ట్ రోజు తినాలా,
36 అవర్స్ పెడితే క్లీన్ చేసుకుంటుంది. దాన్ని ఆటోఫాజీ అంటారు. 36 గంటలు తినకూడదు అంత హెవీగా తింటే. అందులో మీరు తింటా ఉండేది బిర్యానీలు, రైసులు ఇవి తింటా ఉంటారు, మసాలాలు. సో డెఫినెట్గా రెస్ట్ ఇవ్వాలా. ఏమి తింటాం అనే దాన్ని బట్టి మీ బాడీ ఉంటుంది. సో ఇంత రిచ్గా ఫుడ్డు, ఇంత తొందరగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్డు ఇంత తినే వాళ్ళకి మళ్ళీ ఆకలి ఎందుకు వేస్తుందంటే నో ఫైబర్ ఇన్ ద ఫుడ్. ఆ ఫైబర్ ఉంటే చిన్నగా అరుగుతుంది, అంత తినలేవు. నువ్వు రైస్ ఇంత తింటావు, రాగి ముద్ద తింటే ఇంత తిన్నా స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇన్ని జొన్నలతో చేసిన ఒక్క రొట్టెతో నీకు ఫుల్ అయిపోతుంది. ఎందుకు? నమిలి నమిలి తినాలా. బ్రెయిన్ చెప్తుంది ఏం నవలతా పొర వద్దురా అంటుంది, అయిపోయా ఫినిష్డ్. అదే కావాల్సిందే. అదే నువ్వు రైస్ అనుకో, నాగార్జున సాగర్ గేట్లు తెరిచినట్లే డమా 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 అని పోతానే ఉండే. ఆ రసమన్నము, పెరుగన్నము, అన్నం, ఈయన ఉలవచారు వేసుకో, అది వేసుకో, చికెన్ బిర్యానీ వేసుకో, లాస్ట్ వేస్ట్ పెరుగన్నము, అదంతా అయినాక మళ్ళీ ఐస్ క్రీము. ఎంత తింటావురా గేట్లు ఎత్తేసి? అందుకే యూ షుడ్ స్టార్ట్ లవింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. జొన్న రొట్టి, సజ్జ రొట్టి నమిలి నమిలి తినడం, ఈచ్ బైట్ను ఎంజాయ్ చేస్తా ఆ చేసిన మీ అమ్మనో మీ భార్యనో మీ పని పొగిడితే ఇంకా మహానుభావుడు రెండో రోజు ఇంకా మంచిగా పెడతారు. చేసుకుంటా నువ్వు దాన్ని ఈచ్ బయట ఎంజాయ్ చేస్తా. ఆ మొక్క ఇంకా తక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంత పెద్ద మొక్క దుంచుకోకుండా చిన్న మొక్కను దుంచుకొని ఆ చిన్న మొక్కను తింటా, అరే ఎంత బ్యూటిఫుల్గా ఉందిరా ఈ ఫుడ్డు అనుకొని బాగా నమిలి, ఇంకా ఎక్స్ట్రాగా నమిలి ఆత్రంగా పరిగెత్తల్లా టైం అయిపోయా అనుకోకుండా ఒక్క రొట్టెతో నువ్వు పూర్తిగా సాటిస్ఫై అయ్యి ఎంజాయ్ చేసినావు అనుకో, అదే మెడిటేషన్, అదే ఫిలాసఫీ, అదే లైఫ్ని అర్థం చేసుకునేది, అదే పెద్ద బుక్ చదివినట్లు. ఇప్పుడు మీరు మార్నింగ్ ఏం తినేసి వచ్చారు సార్ టిఫిన్? రాగిజావా పొద్దున టిఫిన్ అదే 8 గంటలకు పోయినా కదా, రాగిజావా చేసినాడు మా ఫ్రెండ్. సామాలతో పొంగల్, పల్లీల చట్నీ, మంచి అల్లం పచ్చడి. పద్మ గారు మా ఫ్రెండ్ రాజు గారి వైఫ్ భలే చేస్తుంది. ఆమె ఇంటికి పోతే ఎంత లవ్ వాళ్ళకి, అబ్బా అద్భుతము. ఒక కిచెన్లో ఒక మనిషి ఆడైనా మొగైనా మంచి ఫుడ్ ఫ్రెష్గా వేడిగా టేస్టీగా హెల్తీగా చేసి పెట్టేదంటే అద్భుతం. అది నీ 4 లక్షల శాలరీ ప్యాకేజీలని ఏంటి పనికి వస్తుంది దాని ముందర? అన్ఫార్చునేట్లీ ఏం చేస్తామంటే, ఏం లేదు సార్ హోమ్ మేకరు, ఇంట్లోనే ఉంటాను సార్. ఎంత దరిద్రం మాట అది. నువ్వు ఇంట్లో ఉండి ఇంటి హెల్త్ని, ఇంట్లో ఉండే పిల్లల సైకాలజీని, పిల్లల నడవడికని అబ్జర్వ్ చేస్తా, ఏ టైంలో ఎండకేయాలా, ఏ టైంలో వేస్ట్ కాకుండా చేయాలా, ఇంటికి వచ్చిన గెస్ట్ని ఎట్లా గౌరవించాలా, ఇన్ని విషయాలు చూసుకుంటే ఆమె హోమ్ మేకరు, నేనేం చేయడం లేదు అని చెప్పుకునే చాలా దరిద్రం కదా. అందుకని తెలివైన కపులు ఏం చేస్తానంటే పెళ్ళికి ముందరనే మా ఫ్రెండ్ అయితే నేను నిలిపేస్తాను, పెళ్ళి అయినాకన్నా పెళ్ళికి నేను జాబ్ నిలిపేస్తాను, అబ్బా చాలు మన పిల్లడికి టైం ఇవ్వాలా అని చెప్పి నువ్వు బెటర్ జాబ్, నీకు జాబ్ శాలరీ ఎక్కువ, ఆయన నిలిపేసాడు, ఆయన ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు మీరు పద్మ గారి గురించి చెప్తున్నారు. పద్మ గారు కాదు, యుఎస్లో ఉంటాడు ఆయన నిలిపిస్తాడు. సో అందరూ ఏంటి సాయంత్రము అన్నీ రెడీ చేసి పెట్టేసి భర్త వస్తానే ఆయన వస్తానే ఇంటికి రెడీగా ఏమే రండి అని చెప్పి కాఫీ ఇచ్చేదని, ఈయన ఇప్పుడు రామ్మా అని కాఫీ ఇస్తాడు, రాగి జాబ్ ఇస్తాడు, రొట్టె చేసి పెడతాడు. మహానుభావుడు హాయిగా ఉంది నాకు అంటాడు. ఏం ప్రెస్టేజ్ ఏంది అక్కడ? చెత్త ఏం మాట్లాడతారా? అడవేసి మీరు పబ్లిక్లో బయట ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్, ఆ లోను ఈ లోను సచ్చి సున్నమయ్యి చెత్తగా పనులన్నీ, ఆ లంచాలు ఇచ్చేది ఇవి అవి ఎన్ని బాధలు ఉన్నాయి. అదన్నీ ఎవరన్నా వీరనారి ఎవరన్నా చేసేట్లు ఉంటే హ్యాపీగా చేసుకుంటే, నేనైతే ఇంట్లోనే ఉండి అన్ని పనులు చేసుకున్నాను. బట్టలు ఉతుకుతా, ఇల్లు తుడుస్తా, బాత్రూమ్లు అడుగుతా, ఏమైనా చేయొచ్చు, నిదానంగా చేసుకుంటాం. ఏమి టార్గెట్లే. చాలా మందికి టార్గెట్ కదా, అందరికీ సిటీలో ఉండే వాళ్ళకి ఏంటి పెద్ద టార్గెట్ కదమ్మా, ಬೇಕು ఇదైపోవాలా, అది టీమ్ లీడరు, ఇది అది ఇన్ని ఉన్నాయి కదా టార్గెట్లు అన్నీ. ఇంట్లో ఉంటే ఏమిలే, ఇంటి గెలిపినారు కొద్దిగా పిల్లలందరూ నువ్వే రాజు నువ్వే రాణి. రాజు అయితే రాజు, వాడే ఒక అడుగుతాడు చేస్తాడు, ఆ రొట్టె చేసి పెట్టేస్తే అయిపోయారు. ఇంకా బాగా మెడిటేషన్, మంచి బుక్కులు చదువుకునేదో, ఇంకో ఫ్రెండ్స్తో మాట్లాడుకునేదో,
ఎన్నో చేసుకోవచ్చు. సార్ ఈ థింగ్స్ మీరు చెప్పారు కదా, చాలా మంది ఏం ఫీల్ అవుతారంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇలా చేయాలి, రిటైర్మెంట్ స్టేజ్లో నేను ఇలా చేసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ దీస్ డేస్ ఎవరు అలా చేయట్లేదు సార్. రిటైర్మెంట్ స్టేజ్లో కూడా అదే రిటైర్మెంట్ ఖాళీగా ఉంటున్నాం కదా, మళ్ళీ వేరే జాబ్ అని, పార్ట్ టైం అని అలా మార్చుకుంటున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత చేయాలంటే రిటైర్మెంట్ ముందర కూడా కొంచెం చేసి ఉండాలి. ఎస్. నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్ పెడదాం అనుకున్నావు, రిటైర్మెంట్ ముందర కూడా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ మీ దగ్గర ఉండే ఓల్డ్ ఏజ్ హోమ్ పోయి హాఫ్ డే వాళ్ళతో గడిపి వాళ్ళకి కొంచెం ఏదైనా నీ ఫిజికల్గానో డబ్బుల రూపంలోనో వాళ్ళతో స్పెండ్ చేసి అట్లా వస్తూ ఉంటే నువ్వు రియల్గా మీ తాత పేరు మీ అవ్వ పేరు పెట్టి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టేదానికి స్కోప్ ఉంటుంది. ఓకే. నువ్వు అటు 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 వెళ్ళకుండా ఊరికే మైండ్లో అనుకుంటా నేనేదో చేసేయాలని నువ్వు రిటైర్ అయినాక నేను చేస్తానంటే మీ ఇంట్లో ఎందుకు ఒప్పుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకే శక్తి ఉండదు, మీ ఇంట్లో వాళ్ళు బ్రేక్ వేస్తారు. సో హ్యాపీ నీ కూడా ఎట్లా ఎందుకులే మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి దానికి 10 లక్షలు పెట్టి ₹1 కోటి పెట్టి కట్టి మళ్ళీ వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి వాళ్ళందరికీ ఏదైనా పెరాలసిస్ వస్తే వాళ్ళ జబ్బులను చూసుకుంటా, వాళ్ళు ఏమైనా పడిపోతే వాళ్ళని చూసుకుంటా, ఎన్ని ఆలోచనలు వస్తాయి. చేయలేవు. చేయాలనుకునేవాడికి ఇవన్నీ అడ్డం కాదు, కానీ చేయలేకుండా పోయేదానికి ఇవన్నీ వస్తాయి. బికాస్ యు ఆర్ ఆల్రెడీ రిటైర్డ్, నీకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు, పిల్లలు భార్య ఎవరు సపోర్ట్ చేయరు. కాబట్టి ఏం చేయాలనుకున్నా నువ్వు యాక్టివ్ ఉండేటప్పుడు ఎనర్జెటిక్గా ఉండేటప్పుడే చేయాలా, చిన్నదో పెద్దదో. మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. రిటైర్మెంట్ వరకు ఏమి చేయకుండా అప్పుడు చేయాలనుకునేది కష్టం. బికాస్ యూ నీడ్ రిలేషన్షిప్స్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్, ప్రాక్టీస్ టు కంటిన్యూ దిస్. దట్స్ వాట్ ఐ సే. సో వాటర్ గురించి కూడా మాట్లాడదాం సార్.